వర్షంలో తుని గుహలో ఇల్లు. ఆకాశమంతా నల్లటి మబ్బులతో నిండిపోయింది. ఎండాకాలం ముగిసి వర్షాకాలం మొదలవుతున్న సమయం అది. చల్లటి ఈదురుగాలులు వేగంగా వీస్తున్నాయి. పక్షుల గ్రామంలో అందరూ తమ ఇళ్లను సర్దుకుంటూ వర్షానికి సిద్ధమవుతున్నారు. ఊరి చివర ఒక చిన్న తాటాకుల గుడిసెలో తుని పిచ్చుక తన ముద్దుల కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి జీవిస్తోంది. ఆ గుడిసె చాలా పాతది, బలహీనమైనది. కొద్దిగా గాలొచ్చినా ఆ గుడిసె ఊగిపోతూ ఉంటుంది. తుని పిచ్చుక గుడిసె లోపల కూర్చొని బయట వాతావరణాన్ని చూస్తూ చాలా ఆందోళన చెందుతుంది. బుజ్జి పిచ్చుక భయంగా తుని చేతిని పట్టుకొని, అమ్మా చూడు, బయటెంత పట్టిగా గాలొస్తుందో, ఆకాశమంతా నల్లగా అయిపోయింది, ఉరుములు కూడా చాలా భయంకరంగా వేస్తున్నాయి అమ్మా, మన తాటాకుల ఇల్లు గట్టిగా ఊగిపోతుంది, నాకు చాలా భయంగా ఉందమ్మా. తుని పిచ్చుక బుజ్జిని దగ్గరకు తీసుకుని నిమురుతూ, భయపడకు బుజ్జి తల్లి, ధైర్యంగా ఉండు, వానదేవుడు మనల్ని కాపాడుతాడు. నేను ఈ రోజే మన ఇంటి కప్పు మీద మరికొన్ని తాటాకులు వేశాను కదా, వర్షం వచ్చినా నీళ్లు లోపలికి రావలే, నువ్వు నా పక్కనే కూర్చో. కాని వాతావరణం తుని అనుకున్నట్టుగా లేదు. ఒక్కసారిగా ఆకాశం బద్దలైనట్టు పెద్ద చప్పుడుతో ఉరుము ఉరిమింది. మెరుపులు మెరిశాయి. భయంకరమైన ఈదురుగాలికి తోడు పెద్ద పెద్ద వర్షపు చినుకులు పడడం మొదలయ్యాయి. వాన తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే క్షణాల వ్యవధిలోనే తుని పిచ్చుక ఇంటి తాటి ఆకులు ఒక్కొక్కటిగా గాలికి ఎగిరిపోవడం ప్రారంభిస్తాయి. బుజ్జి పిచ్చుక గట్టిగా ఏడుస్తూ, అమ్మా మన ఇంటి పైకప్పు ఎగిరిపోతుందమ్మా, నీళ్లు నేరుగా మన మీద పడుతున్నాయి, నాకు చాలా చలేస్తుంది, మన ఇల్లు కూలిపోయేలా ఉందమ్మా, మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? తుని పిచ్చుక కంగారుగా చుట్టూ చూస్తూ, అయ్యో దేవుడా, నా ఇల్లు మొత్తం కూలిపోతుంది, బుజ్జి త్వరగా బయటికి రా, ఇక్కడుంటే మన మీద కర్రలు పడతాయి, త్వరగా రా తల్లి. తుని పిచ్చుక తన కూతురు బుజ్జిని రెక్కల కింద దాచుకుని కూలిపోతున్న ఆ ఇల్లు వదిలి బయటకొచ్చింది. బయట భారీ వర్షం కురుస్తోంది. చలిగాలికి ఇద్దరూ వణికిపోతున్నారు. తునికి ఏం చేయాలో తోచలేదు. తన స్నేహితురాలు పక్కింటి చిచ్చుకాకి దగ్గరకు వెళ్లి సహాయం అడగాలని నిశ్చయించుకుంది. చిచ్చుకాకి ఇల్లు ఇటుకలతో కట్టిన గట్టిల్లు. తుని పుచ్చి ఇద్దరూ తడుస్తూ చిచ్చుకాకి ఇంటి తలుపు దగ్గరికి వెళ్లి గట్టిగా కొట్టారు. ఆ సమయంలో చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకితో కలిసి ఇంట్లో వేడి వేడి గింజలు తింటూ ఉంటుంది. తుని పిచ్చుక నడుము వణుకుతూ తలుపు కొడుతూ, చిచ్చు, ఓ చిచ్చు, తలుపు తీయవే, బయట చాలా పెద్ద వర్షం పడుతుంది, నా ఇల్లు మొత్తం గాలికి కొట్టుకుపోయింది, నా కూతురు పుచ్చి చలికి వణుకుతోంది, దయచేసి ఈ రాత్రికి మాకు కొంచెం ఆశ్రయం ఇవ్వవా చిచ్చు? చిచ్చుకాకి తలుపు కొద్దిగా తీసి చిరాకుగా చూస్తూ, ఏంటి తోనే ఈ అర్ధరాత్రి వేళ వర్షంలో వచ్చి తలుపులు కొడుతున్నావు? నా ఇల్లు చాలా చిన్నది, ఇప్పటికే నేను నా కొడుకు చిన్ను ఇరుగ్గా కూర్చున్నాం, పైగా మీరు మొత్తం తడిసిపోయారు, మిమ్మల్ని లోపలికి రానిస్తే నా ఇల్లు అంతా బురదవుతుంది, నా గది కూడా తడిసిపోతుంది, నేను మిమ్మల్ని రానివ్వను. చిచ్చుకాకి జాలిగా చూస్తూ, అమ్మో, బుజ్జి పిచ్చుక పాపం చాలా ఏడుస్తుందమ్మా, చాలా చలిగా ఉన్నట్టుంది, మన ఇంట్లో కొంచెం స్థలం ఉంది కదా, వాళ్ళని రానివ్వమ్మా. చిచ్చుకాకి చిన్ను తల మీద మెల్లిగా కొడుతూ, నోరు మూసుకోరా చిన్నగా, నీకేం తెలీదు, వాళ్ళకి ఒకసారి చోటిస్తే రోజు మన ఇంట్లోనే ఉంటారు. తుని, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, నా ఇంట్లో అస్సలు స్థలం లేదు, వేరే ఎవరినైనా అడుగుపో. చిచ్చుకాకి ఏమాత్రం జాలి లేకుండా తలుపు గట్టిగా వేసేస్తుంది. తుని పిచ్చుక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయినా ధైర్యం తెచ్చుకుని పక్కనే ఉన్న చోటు చిలుక ఇంటికి వెళ్ళింది. చోటు చిలుక ఇల్లు కూడా చాలా బలంగా ఉంటుంది. చోటు తన కొడుకు బన్ను చిలుకతో కలిసి ఇంట్లో ప్రశాంతంగా ఉంది. తుని వెళ్లి చోటు ఇంటి తలుపు కొట్టింది. తుని పిచ్చుక వణుకుతున్న గొంతుతో, చోటు, నా గుడిసె వర్షానికి కొట్టుకుపోయింది, నా బిడ్డ పుచ్చి ఆకలితో చలితో ఏడుస్తుంది, ఈ ఒక్క రాత్రి మాకు మీ ఇంట్లో ఒక మూలన కూర్చోడానికి చోటివ్వవా? చోటు చిలుక కిటికీలో నుండి చూస్తూ, అయ్యో తుని, చాలా జాలిగా ఉంది నీ పరిస్థితి చూస్తుంటే, కానీ నా ఇంట్లో నా కిరాణా షాప్ కి సంబంధించిన సరుకులన్నీ దాచిపెట్టాను, ఇల్లంతా బస్తాలతో నిండిపోయింది, మీ ఇద్దరికి కూర్చోడానికి కూడా ఇక్కడ అస్సలు ఖాళీ లేదు తుని, నువ్వు మహీకృత ఇంటికి గాని లూసి పౌరం ఇంటికి గాని వెళ్ళి అడుగు, వాళ్ళ ఇల్లు పెద్దవి కదా. బన్ను చిలుక బయటికి చూస్తూ, అవును బుజ్జే, మా ఇంట్లో చాలా సామాన్లు ఉన్నాయి, ఈ రోజుకి మీరు వేరే చోట చూసుకోండి. తుని పిచ్చుక నిరాశగా, సరే చోటు, కష్టంలో ఉన్నప్పుడు ఎవరిని అడిగినా ఇంతే సమాధానం వస్తుంది, నేను వెళ్తాను.
తుని పిచ్చుక తన కూతురు బుజ్జిని తీసుకుని అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. వర్షం ఇంకా పెరుగుతూనే ఉంది. ఊరి పక్షులందరూ తమకు సహాయం చెయ్యరని తునికి అర్థమైంది. అప్పుడు తునికొక ఆలోచన వచ్చింది. ఊరి బయటున్న కొండపైన ఒక పెద్ద గుహ ఉంది. ఆ గుహ చాలా పాతది, చీకటిగా ఉంటుంది. కానీ వర్షపు నుండి తప్పించుకోవడానికి అంతకంటే వేరే దారి లేదు. తుని పిచ్చుక బుజ్జిని ఎత్తుకుని, బుజ్జి తల్లి, నువ్వేడవకు. మన ఊరి పక్షులు మనకి సహాయం చేయలేదు, కానీ మనకి ఆ కొండపైన ఉన్న పెద్ద గుహ ఉంది కదా, అక్కడికి వెళ్దాం. ఆ గుహ చాలా పెద్దది, అందులోకి వర్షం రాదు. మనం అక్కడ హాయిగా ఉండొచ్చు. బుజ్జి పిచ్చుక కళ్ళు తుడుచుకుంటూ, కానీ అమ్మ, ఆ గుహ చాలా చీకటిగా ఉంటుంది కదా, అక్కడ దయ్యాలుంటాయని చిన్నకాడు చెప్పాడమ్మా. నాకు చాలా భయంగా ఉంది. తుని పిచ్చుక నవ్వుతూ ధైర్యం చెబుతూ, అలాంటిదేమీ లేదు పుచ్చి, దయ్యాలనేవే ఉండవు. ఆ గుహే ఈ వర్షంలో మనల్ని కాపాడే నిజమైన ఇల్లు. పద, త్వరగా వెళ్దాం. తుని పిచ్చుక చాలా కష్టపడి కొండెక్కి ఆ పెద్ద గుహ లోపలికి చేరుకుంది. గుహ లోపల చాలా ప్రశాంతంగా ఉంది. బయట పడుతున్న వర్షపు నీరు ఒక్క చుక్క కూడా లోపలికి రావడం లేదు. గుహ చాలా విశాలంగా, చల్లటి గాలి తగలకుండా ఎంతో వెచ్చగా ఉంది. తుని బుజ్జిని కిందకి దించి గుహ లోపల చుట్టూ చూసింది. చూసావా బుజ్జి, ఈ గుహ ఎంత అద్భుతంగా ఉందో. బయట ఎంత పెద్ద వర్షం పడుతున్నా లోపల ఒక్క చుక్క నీరు కూడా లేదు. మన తాటాకుల ఇల్లు కంటే ఇది చాలా రెట్లు సురక్షితమైంది. బుజ్జి పిచ్చుక సంతోషంగా చుట్టూ తిరుగుతూ, అవునమ్మా, ఇక్కడ చాలా బాగుంది. అసలు చలి కూడా వేయడం లేదు. కానీ అమ్మ, ఇక్కడ చాలా చీకటిగా ఉంది. మనకేమీ కనిపించడం లేదు. నువ్విక్కడే కూర్చో బుజ్జి. ఈ గుహలో ఎవరో పాతకాలంలో తెచ్చిపెట్టిన ఎండు పుల్లలు, ఆకులు ఉన్నాయి. నేను వాటిని ఒక చోట చేర్చి నిప్పు రాచేస్తాను. అప్పుడు మనకి వెలుతురు వస్తుంది, వేడి కూడా వస్తుంది. తుని పిచ్చుక గుహమూలలో ఉన్న ఎండు పుల్లలను, ఎండు కట్టిని ఒక చోట చేర్చింది. తన దగ్గరున్న పొడి రాళ్లను ఒకదానికొకటి గట్టిగా కొట్టి నిప్పు రవ్వలను పుట్టించింది. కొద్దిసేపట్లోనే గుహ మధ్యలో చక్కటి మంట రాజుకుంది. గుహ అంతా వెలుతురులో నిండిపోయింది. ఆ మంట వేడికి తుని పుచ్చీలు, తడిసిన ఈకలు త్వరగా ఆరిపోయాయి. వాళ్ళకి చాలా హాయిగా అనిపించింది. బుజ్జి పిచ్చుక మంట దగ్గర కూర్చొని చేతులు కాచుకుంటూ, అబ్బా, ఎంత బాగుందో అమ్మ. ఈ వేడి తగ్గుతుంటే నా చలంతా పోయింది. నాకు చాలా ఆకలిగా కూడా ఉందమ్మా. మన ఇంట్లో ఉన్న గింజలన్నీ వర్షానికి కొట్టుకుపోయాయి కదా, ఇప్పుడు మనం ఏం తినాలి? తుని పిచ్చుక నవ్వుతూ తన సంచిలో నుండి కొన్ని గింజల్ని తీస్తూ, నేను చాలా తెలివైన దాన్ని పుచ్చి. వర్షం పడడానికి ముందే నేను కొన్ని మంచి ఎండిన మొక్కజొన్న గింజలు, కొన్ని వేరుశనగ పప్పులు నా చిన్న సంచిలో దాచించాను. ఇదిగో చూడు, వీటిని ఈ నిప్పుల మీద కాల్చి తిందాం, భలే రుచిగా ఉంటాయి. తుని పిచ్చుక ఆ మొక్కజొన్న గింజలను, వేరుశనగ గింజలను నిప్పుల మీద వేసి దోరగా వేయించింది. గుహంతా కమ్మటి వాసనతో నిండిపోయింది. ఇద్దరు కలిసి ఆ వేడి గింజలను ఎంతో ఆనందంగా తిన్నారు. బుజ్జి పిచ్చుక గింజల్ని తింటూ, వావ్ అమ్మా, ఈ గింజలెంత రుచిగా ఉన్నాయో తెలుసా? బయట వర్షం శబ్దం వింటూ ఈ వెచ్చని గుహలో కూర్చొని వేడి గింజలు తింటుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇది మన గుహ ఇల్లు. మన పాటిల్లు కంటే ఇదే నాకు చాలా నచ్చింది. అవును పుచ్చి, ప్రకృతి మనకు ఎప్పుడూ ఒక దారి చూపిస్తుంది. మన ఇల్లు పోయినా దేవుడు మనకు ఇంత పెద్ద గుహనిచ్చాడు. ఇక నుండి ఇదే మన ఇల్లు. దీనిని మనం ఇంకా అందంగా మార్చుకుందాం. ఇక మరుసటి రోజు వర్షం కొద్దిగా తగ్గింది, కానీ ఆకాశం ఇంకా మబ్బులతోనే ఉంది. తుని పుజ్జి ఇద్దరూ నిద్రలేచారు. గుహను ఇలా మార్చుకోవడానికి ఇద్దరూ కలిసి పనిచేయడం ప్రారంభించారు. గుహలో ఉన్న అనవసరమైన రాళ్లను పక్కకి జరిపారు. నేలను శుభ్రం చేశారు. అడవిలోకి వెళ్లి కొన్ని మెత్తటి ఎండుగడ్డిని, రంగురంగుల పూలను తీసుకొనొచ్చారు. గుహ ఒక మూలలో మెత్తటి గడ్డితో ఒక చక్కటి పరుపు లాంటి పడకను తయారు చేశారు. గుహ గోడల మీద బుజ్జి పిచ్చుక రంగురంగుల ఆకులతో అలంకరించింది. గుహ చూడ్డానికి ఒక చిన్న ప్యాలెస్ లాగా మారిపోయింది. అమ్మా చూడు, మన గుహ ఇల్లంతా ఎంత అందంగా మారిపోయిందో. ఎవరైనా చూస్తే ఇదొక పిచ్చుక ఇల్లంటే నమ్మరు కదా. ఇక్కడ మనకి ఎలాంటి గాలివాన భయం లేదు. అవును పుచ్చి, చాలా అందంగా ఉంది. మనం గుహ ముందు భాగంలో నీరు నిల్వ ఉండకుండా చిన్న కాలువ కూడా తవ్వాము. కాబట్టి వర్షపు నీరు అస్సలు లోపలికి రాదు. మనం చాలా సురక్షితంగా ఉన్నాం. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఆ గ్రామంలో వర్షాలు ఇంకా పెరిగిపోయాయి. కుండపోత వర్షాల వల్ల ఊరిలో ఉన్న చెరువులు ఉప్పొంగాయి. వరద నీరు ఊరిలోకి రావడం ప్రారంభమైంది.
బలమైన గాలివానల వల్ల ఊరిలో ఉన్న ఇల్లు చాలా వరకు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఇటుకలతో కట్టిన చిచ్చుకాకి ఇల్లు పక్కనే ఉన్న పెద్ద మర్రి చెట్టు విరిగి పడడంతో సగానికి పైగా కూలిపోయింది. వరద నీరు ఇంట్లోకొచ్చేయడంతో చిచ్చుకాకి చిన్నుకాకి ఇల్లు వదిలి బయటికి రావాల్సి వచ్చింది. అలాగే చోటు చిలుక ఇల్లు కూడా వరద నీటిలో మునిగిపోయింది. ఆమె కిరాణా సరుకులన్నీ కూడా తడిసిపోయి నష్టం వాటిల్లింది. చోటు చిలుక చిచ్చుకాకి వాళ్ళ పిల్లలు బన్ను చిన్ను అందరూ వర్షంలో తడుస్తూ వణుకుతూ ఆశ్రయం కోసం ఊరంతా తిరుగుతున్నారు. కానీ ఎవరి ఇల్లు కూడా సురక్షితంగా లేవు. లూసిపౌరం ఇల్లు, మహీకృత ఇల్లు కూడా వరద నీటి వల్ల దెబ్బతిన్నాయి. అప్పుడు చిచ్చుకాకి తుని పిచ్చుక గుర్తుకొచ్చింది. చిచ్చుకాకి వణుకుతూ బాధగా, అయ్యా చోట, మన ఇళ్ళన్నీ వరదలో మునిగిపోయాయి. చలిగాలికి మన పిల్లలు చచ్చిపోయేలా ఉన్నారు. ఆ రోజు తొని పెచ్చక మనల్ని ఆశ్రయం అడిగితే మనం చాలా దారుణంగా తరిమేశాము. ఇప్పుడు చూడు, మనకే ఇల్లు లేకుండా పోయింది. తొని పెచ్చక ఎక్కడ ఉందో నీకు తెలుసా? చోటు చిలుక ఏడుస్తూ, అవును చిచ్చు, మనం చాలా పెద్ద తప్పు చేశాం. కష్టంలో ఉన్న తునిని ఆదరించలేదు. తుని తన కూతుర్ని తీసుకుని కొండపైన ఉన్న గుహ వైపు వెళ్ళడం నేను చూశాను. ఆ గుహ చాలా ఎత్తులో ఉంది కదా, అక్కడ వరద నీరు రాదు. మనం కూడా అక్కడికి వెళ్ళి తునిని క్షమాపణ అడిగి ఆశ్రయం పొందుదాం. అవునమ్మా, బుజ్జి పిచ్చుక చాలా మంచిది. వాళ్ళు మనల్ని ఖచ్చితంగా రాణిస్తారు. త్వరగా వెళ్దాం, నాకు చాలా చలిగా ఉంది. అలా చిచ్చుకాకి చోటు చిలుక వాళ్ళ పిల్లలతో కలిసి కొండ ఎక్కడం ప్రారంభించారు. వర్షం చాలా గట్టిగా పడుతుంది. గాలి కూడా విపరీతంగా వీస్తుంది. వాళ్ళు ఎంతో కష్టపడి కొండపైనున్న గుహ దగ్గరికి చేరుకున్నారు. గుహ లోపల నుండి వెచ్చని నిప్పు వెలుతురు బయటికి కనిపిస్తుంది. గుమగుమలాడి మొక్కజొన్నల వాసన కూడా వస్తుంది. అది చూసి వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళు మెల్లిగా గుహ లోపలికి అడుగు పెట్టారు. లోపల తుని పిచ్చుక, పుచ్చి పిచ్చుక మంట చుట్టూ కూర్చొని హాయిగా మాట్లాడుకుంటూ వేడి గింజలు తింటున్నారు. గుహ లోపల ఉన్న అందం, వెచ్చదనం చూసి చిచ్చుకాకి చోటు చిలుకలు నోరెళ్లబెట్టాయి. బన్ను చిలుక ఆశ్చర్యంగా, అమ్మా చూడు, ఈ గుహ ఎంత అందంగా ఉందో. అసలు వర్షం కూడా పడటం లేదు. ఎంత వెచ్చగా ఉందో ఇక్కడ. తుని పిచ్చుక గుహ ద్వారం దగ్గర నిలబడి వాళ్ళని చూసింది. వాళ్ళు తడిసిపోయి ముద్దైపోయి చలికి తీవ్రంగా వణుకుతూ ఉండడం గమనించింది. బుజ్జి పిచ్చుక కూడా వాళ్ళని చూసి లేచి నిలబడింది. చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లతో చేతులు జోడించి, తోనే, నన్ను క్షమించుతోనే. ఆ రోజు నువ్వు నీ కూతురుతో కలిసి చలికి వణుకుతో నా ఇంటికొస్తే నేను జాలి లేకుండా నిన్ను తరిమేశాను. నా ఇల్లంతా బురద అవుతుందని స్వార్థంతో ఆలోచించాను. కానీ ఈ రోజు ప్రకృతి నన్ను శిక్షించింది. నా ఇల్లు కూలిపోయింది. తినడానికి తిండి కూడా లేదు. నా కొడుకు చిన్ను చలికి పడిపోతున్నాడు. తోనే, దయచేసి మాకు ఈ గుహలో కొంచెం చోటు ఇవ్వవా? చోటు చిలుక ఏడుస్తూ, అవును తుని, నేను కూడా నా స్వార్థంతో నా సరుకులు పాడవుతాయని నీకు అబద్ధం చెప్పి పంపించేశాను. ఈ రోజు నా సరుకులన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయి. మాకు ఉండడానికి నీడ లేదు. నువ్వు చాలా మంచిదానివి తుని, మమ్మల్ని క్షమించి ఈ రాత్రికి ఇక్కడ ఉండనివ్వు. బుజ్జి పిచ్చుక తన తల్లి వైపు చూసింది. ఆ రోజు వాళ్ళు చేసిన అవమానం బుజ్జికి ఇంకా గుర్తుంది. కాని వాళ్ళ పిల్లలైన చిన్ను బన్నులు చలికి వణుకుతూ ఉండడం చూసి బుజ్జి మనసు కరిగింది. అమ్మా, చిన్ను కాదు బన్ను కాదు, చాలా వణుకుతున్నారమ్మా. వాళ్ళకేమైనా అయితే తట్టుకోలేరు. మనం వాళ్ళని ఇక్కడే ఉండనిద్దామమ్మా. తుని పిచ్చుక చిరునవ్వుతో ముందుకొచ్చి, చిచ్చు, చోటు, మీరు నన్ను అడగాల్సిన అవసరమే లేదు. కష్టంలో ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే మనం పక్షులం అనిపించుకోము. ఆ రోజు మీరు చేసిన తప్పు మీకు తెలిసొచ్చింది, అదే చాలు. ఈ గుహ నా సొంత ఆస్తి కాదు, ప్రకృతి మనకిచ్చిన ఇల్లు. ఇక్కడ అందరికీ చోటుంది. త్వరగా లోపలికి రండి, ఈ మంట దగ్గర కూర్చోండి. తుని పిచ్చుక చాలా ప్రేమతో వాళ్ళని లోపలికి ఆహ్వానించింది. చిచ్చుకాకి చోటు చిలుకలు తుని యొక్క గొప్ప మనసు చూసి ఎంతో చలించిపోయారు. వాళ్ళు వెంటనే మంట చుట్టూ కూర్చున్నారు. చలి కాచుకోవడంతో వాళ్ళకి ప్రాణం లేచొచ్చినట్లు అనిపించింది. బుజ్జి, మన దగ్గరున్న మిగతా మొక్కజొన్న గింజలు, వేరుశనగలు తీసుకునిరా తల్లి. పాపం పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు, వాళ్ళకి తినిపించు. బుజ్జి పిచ్చుక వెంటనే గింజలు తీసుకొనొచ్చి చిన్నుకి పన్నుకి ఇచ్చింది. వాళ్ళు ఎంతో ఆకలితో ఆ వేడి గింజలను తిన్నారు. థ్యాంక్ యూ బుజ్జి, ఈ గింజలు చాలా రుచిగా ఉన్నాయి. మీ గుహ ఇల్లు భలే ఉంది తెలుసా. నాకు అసలు ఇక్కడి నుండి వెళ్ళాలనిపించడం లేదు. అవును బుజ్జి, బయట ఎంత పెద్ద వర్షం పడుతున్నా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. తుని పిన్ని చాలా గ్రేట్. చిచ్చుకాకి తుని చేతులు పట్టుకొని, తుని, నేను నీకెంత ద్రోహం చేసినా నువ్వు నాకెంత సహాయం చేశావు. నిజమైన ఇల్లంటే ఇటుకలతో సిమెంట్తో కట్టేది కాదు తుని. నీలాంటి మంచి మనసున్న చోటే నిజమైన ఇల్లు ఉంటుంది. నా గర్వం ఈ రోజుతో పూర్తిగా నశించింది. నన్ను క్షమించు స్నేహితురారా. అవును తుని,
డబ్బు ఆస్తులు శాశ్వతం కాదని ఈ రోజు మాకు అర్థమైంది. కష్టకాలంలో మనల్ని ఆదుకునేది తోటి పక్షుల ప్రేమే అని తెలుసుకున్నాం. ఇక నుండి మేము ఎప్పుడూ ఎవరిని తక్కువ చేసి చూడము, నీతో పాటే ఉంటాము. బాధపడకండి స్నేహితులారా, జరిగింది జరిగిపోయింది. ఈ వర్షాలు తగ్గే వరకు మీరందరూ నాతో పాటే ఈ గుహలోనే ఉండండి. మనమందరం కలిసి హాయిగా ఇక్కడే వండుకొని తిందాం. మన పిల్లలు కూడా కలిసి ఆడుకుంటారు. ఆ రాత్రి గుహ లోపల ఎంతో ఆనందంగా గడిచింది. బయట ఎంత పెద్దగా వర్షం పడుతున్నా గుహ లోపల మాత్రం స్నేహం, ప్రేమ అనే వెచ్చని మంటలు వెలుగుతూనే ఉన్నాయి. చిచ్చుకాకి, చోటు చిలుకలు తమ తప్పును తెలుసుకుని మంచి పక్షులుగా మారారు. తుని పిచ్చుక చూపిన క్షమాగుణం, జాలి అందరికీ ఒక గొప్ప పాఠంగా మిగిలింది. ఇక మరుసటి రోజు నుండి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కానీ వాళ్ళ గుహలోనే కలిసి జీవించడం ప్రారంభించారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అడవిలో దొరికే వస్తువులతో గుహను మరింత అందంగా మార్చుకున్నారు. ఆ కొండపైన ఉన్న తుని గుహ ఇల్లు ఆ గ్రామంలోనే అత్యంత సురక్షితమైన మరియు ఆనందకరమైన ఇల్లుగా పేరు తెచ్చుకుంది. పక్షులన్నీ కలిసికట్టుగా ఉంటే ఎలాంటి కష్టాన్నైనా సులభంగా ఎదుర్కోవచ్చని వాళ్ళందరికీ నిరూపించారు. ఆ గుహ ఇల్లు వాళ్ళ పాలిట ఒక అందమైన స్వర్గంగా మారిపోయింది. పక్షుల గ్రామంలో ఆ రోజు ఉదయం వాతావరణం చాలా ప్రశాంతంగా చల్లగా ఉంది. తుని తన ఇంటి లోపల అడవిలో దొరికే అత్యంత అరుదైన తీయటి పూల మకరందం మరియు లేత పండ్ల గుజ్జుతో ఒక అద్భుతమైన మకరందపు పాయసం తయారు చేస్తోంది. ఆ పాయసపు సువాసన తుని ఇల్లంతా గుబాలిస్తోంది. ఊరి పెద్ద మహి మరియు లూసీ కూడా తుని ఇంటి లోపల కూర్చొని ఆ పాయసం తయారీకి సహాయం చేస్తున్నారు. తుని, ఈ రోజు నువ్వు చేస్తున్న ఈ మకరందపు పాయసం వాసన చూస్తుంటేనే నా నోట్లో నీళ్లూరుతున్నాయి. మన పక్షుల గ్రామంలో ఈ అరుదైన పూలు సంవత్సరానికి ఒక్కసారి పూస్తాయి. ఈ రోజు మనం మనకి బాగా ఇష్టమైన వాళ్లతో మాత్రమే కలిసి ఒక చిన్న రహస్య విందు చేసుకుందాం. ఎవరికి ఏ విషయం చెప్పొద్దు. అవును మహి గారు, ఈ అరుదైన పాయసం తింటే నా తెల్లటి ఈకలు మరింత తలతలా మెరిసిపోతాయి. నా చర్మానికి ఎంతో నిగారింపొస్తుంది. ఈ విందు గురించి మనం ఎవరికి, ముఖ్యంగా చిచ్చుకి అస్సలు చెప్పకూడదు. తనొస్తే తనతో పాటు తన కొడుకు చిన్నుని కూడా తీసుకొని వస్తుంది. వాళ్ళిద్దరూ భోజనం మీద పడితే మనం తినడానికి ఒక్క చుక్క పాయసం కూడా మిగలదు. పైగా తను హడావిడి చేస్తే నా ఈకలకు ఈ పాయసం అంటుకుని నా అందమంతా పాడైపోతుంది. నిజమే లూసీ, చిచ్చు మనకి ఎన్నోసార్లు సహాయం చేసింది. ఆమె చాలా మంచిది. కానీ భోజనం విషయంలో ఆమెకి కొంచెం ఆశ ఎక్కువ. ఈ పాయసం చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. ఇది చాలా కొద్దిగానే తయారైంది. అందరికీ పంచేంత లేదులే. అందుకే ఈ రోజుకి చిచ్చుని పిలవకుండా మనం మాత్రమే తిందాం. చోటుని కుహుని కూడా పిలుద్దాం. వాళ్ళిద్దరూ చాలా పద్ధతిగా తింటారు. సరే, అలాగే చేద్దాం. బుజ్జి, నువ్వు వెళ్ళి చోటు ఆంటీని, బన్నుని మరియు కుహు ఆంటీని మెల్లగా ఎవ్వరికి తెలియకుండా తీసుకుండ్రా. దారిలో ఎవరైనా అడిగితే ఏమి చెప్పకు, సరేనా? అలాగే నేనెవరికి చెప్పను. చాలా సీక్రెట్ గా వాళ్ళని తీసుకొని వస్తాను. నాకు కూడా ఈ పాయసం తినాలని చాలా ఆశగా ఉంది. బుజ్జి ఎవరికి అనుమానం రాకుండా నడుచుకుంటూ వెళ్లి చోటుని పన్నుని తీసుకుని వస్తుంది. దారిలో వాళ్ళకి చిన్ను ఎదురయ్యాడు. ఏంటి బన్ను, బుజ్జి, ఎక్కడికి వెళ్తున్నారు? అందరూ కలిసి ఆడుకుందామా? నేను కూడా మీతో వస్తాను. లేదురా చిన్నగా, మేము ఆడుకోవడానికి వెళ్ళడం లేదు. బుజ్జి వాళ్ళ ఇల్లు దగ్గర ఈ రోజు ఒక స్పెషల్ విందు జరుగుతోంది. మా అమ్మని నన్ను పిలవడానికి వచ్చింది బుజ్జి. నువ్వు రావద్దు, నిన్ను పిలవలేదు. అవును, మా అమ్మ వాళ్ళు చాలా అరుదైన మకరందపు పాయసం చేశారు. అది చాలా తీయగా ఉంటుంది, కానీ అది కొద్దిగానే ఉంది. నిన్ను మీ అమ్మని పిలవద్దని చెప్పారు. ఆ మాట వినగానే చిన్ను ముఖం చిన్నపోయింది. వాడు వెంటనే ఎగురుకుంటూ వెళ్లి వాళ్ళమ్మ చిచ్చుతో ఈ విషయం చెప్పాడు. అమ్మా, ఊర్లో తుని ఆంటీ వాళ్ళ ఇల్లు దగ్గర పెద్ద విందు జరుగుతోందట. అరుదైన మకరందపు పాయసం చేశారట, కానీ మనల్ని పిలవలేదట. బన్ను వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు. నాకు ఆ పాయసం తినాలనుంది. ఆ మాట వినగానే చిచ్చుకి చాలా కోపం. అదే సమయంలో పాయసం మీద విపరీతమైన ఆశ పుట్టుకొస్తాయి. ఏమిటి, మన ఊరిలో అంత పెద్ద మకరందపు పాయసం విందు జరుగుతుంటే నన్ను పిలవలేదా? ఆ మహి గారికి, ఆ లూసీకి ఎంత ధైర్యం! నేను ఊరి కోసం ఎన్ని గొప్ప పనులు చేశాను, ఎన్ని ఆపదల నుండి వాళ్ళని కాపాడాను. అయినా నాకు భోజనం పెట్టకుండా దాచిపెట్టి తింటారా? పిలవని పేరంటానికి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ ఆ పాయసం రుచి చూడకుండా నేను ఈ రోజు నిద్రపోలేను. ఎలాగైనా సరే నేను ఆ విందులో పాల్గొనే తీరాలి. కానీ అమ్మ పిలవకుండా వెళ్తే వాళ్ళు మనల్ని అవమానిస్తారు కదా.
నాకు భయంగా ఉంది. నువ్వు భయపడకరా చిన్నగా. మీ అమ్మ తెలివి ఎలాంటిదో నీకు తెలుసు కదా. నేను వెళ్లే విధానం చూస్తే వాళ్ళే నాకు ఎదురొచ్చి మరీ పాయసం పెడతారు. నేను అసలు విందు కోసం వెళ్ళినట్లు అనిపించదు. నువ్వు నా వెనకాలేరా, నేను చెప్పినట్లు చెయ్యి. మరోవైపు తుని ఇల్లు దగ్గర విందు ప్రారంభం కావడానికి అంతా సిద్ధమైంది. పెద్ద పెద్ద తామరాకులను పరిచి అందులో కమ్మటి మకరందపు పాయసాన్ని వడ్డించారు. వావ్ తుని, ఈ పాయసం సువాసనకి నా ప్రాణం లేచొస్తుంది. ఈ అరుదైన పూల తేనె వాసన అడవంతా వ్యాపించేలా ఉంది. ఈ మధురమైన పాయసం తింటే నా గొంతు మరింత మృదువుగా మారుతుంది. ఈ ఆనందంలో నేను ఒక అందమైన పాట పాడుతాను, వినండి. కుహు ఎంతో మధురంగా శ్రావ్యంగా ఒక పాట పాడింది. చాలా అద్భుతంగా పాడావు కుహు. ఇక అందరూ ఆకులకు ముందు కూర్చోండి. మనం ఎవరికి తెలియకుండా ఈ విందును ఆస్వాదిద్దాం. పిల్లలు, మీరు కూడా కూర్చోండి. అందరూ ఆకులకు ముందు కూర్చొని పాయసం తినడానికి ముక్కులు కిందకు వంచపోతున్న సమయంలో హఠాత్తుగా అమ్మా, నా కళ్ళు తిరుగుతున్నాయి. అబ్బా, నేను పడిపోతున్నాను అని గట్టిగా అరుస్తూ చిచ్చు అమాంతం ఎగురుకుంటూ వచ్చి సరిగ్గా తుని ఇంటి వాకిట్లో ఢమేల్మని కింద పడింది. ఆమె వెనకాలే చిన్ను కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మో, ఏమైంది? ఎవరైనా మా అమ్మని కాపాడండి. అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనకు విందు కోసం కూర్చున్న పక్షులన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అందరూ పాయసం వదిలేసి కంగారుగా చిచ్చు దగ్గరికి వచ్చారు. అయ్యో దేవుడా, ఏమైంది చిచ్చు? ఒక్కసారిగా ఇలా పడిపోయావు, నీకేమైంది? చిచ్చు చాలా నీరసంగా నటిస్తూ కళ్ళు సగం మూసుకుని నెమ్మదిగా మాట్లాడుతూ, అబ్బా తుని, నేను అడవి చివర ఉన్న ఔషధ ఆకులు తేవడానికని వెళ్ళాను. ఈ ఎండకి నాలో ఉన్న శక్తి అంతా ఆవిరైపోయింది. నా గొంతు ఎండిపోయి ప్రాణం పోయేలా అనిపించింది. నేను ఎగురుకుంటూ మన ఇంటికి వెళ్దాం అనుకున్నాను, కానీ నా కళ్ళు చీకట్లు కమ్మాయి. అదృష్టవశాత్తు నీ ఇల్లు కనిపించింది. ఎక్కడే పడిపోయాను. నా ప్రాణాలు పోతున్నాయి తుని. ఏదైనా కొంచెం నీరుంటే నా నోట్లో పోయావా? అయ్యో పాపం, చిచ్చుకి వడదెబ్బ తగిలినట్టుంది. తొందరగా ఏదైనా చల్లటి ద్రవం ఇవ్వండి, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. లూసీ తన మనసులో, ఇదంతా ఈవిడ నాటకంలాగుందే. కరెక్ట్ గా పాయసం తినే సమయానికి వచ్చి కళ్ళు తిరిగి పడిపోయిందా? పైకి మాత్రం, తుని, నా దగ్గర కొంచెం మామూలు నీళ్లున్నాయి, అవిద్దామా? చిచ్చు గబగబా మాట్లాడుతూ, వద్ద మామూలు నీళ్లు తాగితే నాకు అస్సలు శక్తి రాదు. నా ప్రాణాలు కాపాడాలంటే ఏదైనా అత్యంత బలమైన అరుదైన మకరందంతో చేసిన తీయటి పాయసం లాంటిది ఉంటేనే నేను బ్రతుకుతాను. అది తాగితే గాని నా కళ్ళు తెరవలేను నేను. లేకపోతే నేను ఇక్కడే నా ప్రాణాలు వదిలేస్తాను. ఆ మాట వినగానే అందరికీ అర్థమైపోయింది చిచ్చు పాయసం కోసమే ఈ నాటకం ఆడుతోంది అని. కాని ఆమెను కాదనలేకపోయారు. తుని చిరునవ్వు నవ్వుతూ, సరే సరే చిచ్చు, నీ అదృష్టం బాగుంది. మేమిప్పుడే కొంచెం మకరందపు పాయసం చేశాము. అది తాగితే నీకు వెంటనే శక్తి వస్తుంది. లేచి కూర్చో, నేను నీకొక పెద్ద ఆకులో పాయసం వడ్డిస్తాను. చిచ్చు వెంటనే కళ్ళు తెరిచి లేచి కూర్చొని, అలాగా, మీరు పాయసం చేశారా? నాకు అస్సలు తెలియదే. మీరు అడుగుతున్నారు కాబట్టి నా ప్రాణాలు నిలబెట్టుకోవడానికి నేను తప్పకుండా తాగుతాను. నా కొడుకు చిన్న కూడా నాతో పాటు ఎండలో తిరిగి నీరసించిపోయాడు. వాడికి కూడా ఒక ఆకులో వడ్డించండి పాపం. మహి నవ్వుతూ, నీ తెలివి తెల్లారినట్లే ఉంది చిచ్చు. పిలవని పేరంటానికి వచ్చినా చాలా గౌరవంగానే పాయసం సాధించావు. సరే సరే, అందరం కలిసి తిందాం, రండి కూర్చోండి. అందరూ మళ్ళీ ఆకుల ముందు కూర్చున్నారు. చిచ్చు మరియు చిన్ను ఎంతో ఆనందంగా ఆ పాయసాన్ని గటగటా తాగడం మొదలుపెట్టారు. ఆహా, ఏవి రుచి తుని, నువ్వు చేసిన ఈ పాయసం నేను నా జీవితంలో ఎప్పుడూ తినలేదు. అమృతం అంటే ఇదేనేమో. నా నీరసం అంతా ఎగిరిపోయింది. నిజమే, ఈ పాయసం నా ఈకలకు చాలా బలాన్నిస్తుంది. నేను మరింత అందంగా తయారవుతాను. అందరూ ఆనందంగా పాయసం తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ మకరందపు పాయసం యొక్క తీయటి సువాసన గాలిలో కలిసి అడవంతా వ్యాపించింది. ఆ సువాసనకు ఆకర్షితమై అడవి లోతుల్లో ఉండే ప్రమాదకరమైన ఎర్రటి అడవి చీమల దండు లక్షలాదిగా తుని ఇంటి వైపు వేగంగా రావడం మొదలుపెట్టాయి. ఆ చీమలు చాలా పెద్దవి, కుడితే మంట భరించలేరు. అంటే అక్కడ చూడండి, అంటే నేల మీద ఎర్రగా ఏదో వస్తుందంటే నాకు భయంగా ఉంది. చోటు పరికించి చూసి, అయ్యో దేవుడా, ఎర్ర చీమల దండ వస్తుంది. లక్షలాది చీమలు మన ఇంటి వైపు వస్తున్నాయి. అవి మన పాయసం వాసన పసిగట్టి వస్తున్నాయి. అవి చాలా ప్రమాదకరమైనవి. అందరూ వెంటనే పై కొమ్మల మీదకి ఎగరండి. ఆ చీమల పాయసం కోసం వచ్చాయి. అవి మనల్ని కొడితే మన ప్రాణాలకే ప్రమాదం. మన పాయసం అంతా వాటి పాలైపోతుంది. నా పాయసం నా అందం. అయ్యో, ఆ చీమలు నా తెల్లటి ఈకల మీదకి ఎక్కితే నా ఈకలు పూర్తిగా పాడైపోతాయి.
నేను వెంటనే పైకి ఎగురుతాను. అందరూ భయంతో తమ ఆకులు వదిలేసి సగం తిన్న పాయసాన్ని అక్కడే వదిలేసి పై కొమ్మల మీదకి ఎగిరిపోయారు. చీమల దండు వేగంగా పాయసం ఆకుల వైపు దూసుకొస్తుంది. కాని చిచ్చు మాత్రం పైకెగరలేదు. తను ఆకు ముందు అలాగే కూర్చొని బుర్ర గోక్కుంటూ తీవ్రంగా ఆలోచించింది. చిచ్చు తనలో తాను, నేనెంత కష్టపడి నాటకమాడి ఈ పాయసం సంపాదించాను. ఇప్పుడు ఈ చీమలు వచ్చి నా పాయసాన్ని తింటే నేను ఊరుకుంటానా? నా పాయసాన్ని నేను వదులుకోను. ఈ చీమలను ఇక్కడ నుండి తరిమి కొట్టాలి. ఒరే చిన్నగా, నువ్వు అక్కడే కొమ్మ మీద ఉండరా, నేను ఈ చీమలను ఆపుతాను. వద్దు చిచ్చు, కిందికి రాకు. ఆ చీమలు నిన్ను కుడితే నువ్వు భరించలేవు. పాయసం పోతే పోని, నీ ప్రాణాలు ముఖ్యం. చిచ్చు ఎవరి మాట వినకుండా వేగంగా అడవి చివర ఉన్న చెట్ల దగ్గరికి ఎగిరింది. అక్కడ చెట్ల కాండాల నుండి స్రవించే అతి చికటిగా ఉండే చెట్టు బంకని పెద్ద పెద్ద ఆకులలో నింపుకొని క్షణాల్లో తిరిగొచ్చింది. పక్షులారా, ఎవరో కంగారు పడకండి, నా పాయసాన్ని నేను వదులుకోను. చీమల దండు పాయసమాకులకి ఇంకొద్ది దూరంలో ఉండగానే చిచ్చు తాను తెచ్చిన ఆ జిగురు బంకను ఒక పెద్ద వలయంలాగా పాయసమాకుల చుట్టూ దట్టంగా పోసింది. ఆ బంక ఒక పెద్ద కందకంలాగా తయారైంది. ఎర్ర చీమల దండు ఆ పాయసం కోసం వేగంగా ముందుకొచ్చి ఆ జిగురు బంక వలయంలో కాలు పెట్టాయి. అంతే, బంక చాలా గట్టిగా ఉండడంతో అందులో కాలు పెట్టిన చీమల కాళ్ళు బయటికి తీయలేక అక్కడే అతుక్కుపోయాయి. వెనకాల వస్తున్న చీమలు కూడా ముందుకొచ్చి ఆ బంకలో ఇరుక్కుపోయాయి. ఒక్క చీమ కూడా ఆ బంక వలయాన్ని దాటి పాయసం దగ్గరికి రాలేకపోయింది. లక్షలాది చీమలు ఆ బంకలో ఇరుక్కుపోయి ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక అక్కడే ఆగిపోయాయి. పాయసం పూర్తిగా సురక్షితంగా ఉండిపోయింది. వా చిచ్చు, నీ సమయస్ఫూర్తి అద్భుతం. ఆ జిగురు బంకతో ఒక పెద్ద అడ్డుకట్ట నిర్మించి మన పాయసాన్ని, మన ప్రాణాలను కాపాడావు. నువ్వు కేవలం భోజనం కోసం పిలవకుండా వచ్చినా, నువ్వు లేకపోతే ఈ రోజు ఈ విందు సగంలోనే ఆగిపోయుండేది. అవును చిచ్చు, నేను నిన్ను పిలవనందుకు నన్ను క్షమించు. నీకు పాయసం తినే హక్కు పూర్తిగా ఉంది. నీ తెలివి మన ఊరికి ఎప్పుడూ ఒక వరం లాంటిది. చిచ్చు అంటే చాలా గ్రేట్ అమ్మా. ఆ ఎర్ర చీమలు ఒక్కటి కూడా లోపలికి రాలేదు. మనం మళ్ళీ పాయసం తినొచ్చు. నా ఈకలు సురక్షితంగా ఉన్నాయంటే అది నీ వల్లే చిచ్చు. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నీ పిలవని పేరంటం రాక మా అందరికీ ఎంతో మేలు చేసింది. చిచ్చు గర్వంగా నవ్వుతూ, అందులో ఏముంది మిత్రులారా, మంచి భోజనం ఎక్కడుంటే నేను అక్కడికి వస్తాను. ఆ భోజనానికి ఏ ఆపద వచ్చినా నా తెలివితో దాన్ని కాపాడుకుంటాను. రండి, అందరూ కిందకి రండి. మన పాయసం ఇంకా మన కోసం ఎదురు చూస్తుంది. అందరం కలిసి మళ్ళీ విందు కొనసాగిద్దాం. పక్షులన్నీ ఆనందంగా కిందకి దిగొచ్చాయి. ఆ జిగురు పంక వలయం మధ్యలో కూర్చొని ఎలాంటి భయం లేకుండా ఆ అద్భుతమైన మకరందపు పాయసాన్ని కడుపు నిండా తిన్నాయి. పిలవకుండా వచ్చినా సరే చిచ్చుకాకి తన అద్భుతమైన తెలివితో అందరి మన్ననలను పొంది ఆ విందులో అసలైన హీరోగా నిలిచింది. ఈ కథలోని నీతేంటంటే, తెలివితేటలు, సమయస్ఫూర్తి ఉంటే ఎంతటి ఆపదనైనా సులభంగా ఎదుర్కోవచ్చు. ఒక్కోసారి పిలవని అతిథి కూడా మన ప్రాణాలను, సంతోషాన్ని కాపాడే రక్షకుడిగా మారొచ్చు.